వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతకుముందు ఆర్ఎస్పీ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసింది. అయితే ఆర్ఎస్పీ నాగర్ కర్నూలు పోయిన తర్వాత మళ్ళీ కాగజ్నగర్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసి వాళ్ళు గ్రామాలను తిరుగుతున్న పరిస్థితి. వాస్తవాలు గ్రామాల్లో ఎట్లున్నాయి, నిజంగానే ప్రజల దగ్గర నుంచి ఆర్ఎస్పీకి రెస్పాన్స్ ఉందా లేదా, ప్రస్తుత పరిస్థితి అయితే ఒకసారి ఆర్ఎస్పీ తోటే మాట్లాడదాం. అసలు మళ్ళీ నాదే కాన్స్టిట్యున్సీ, నా ఓన్ కాన్స్టిట్యున్సీ అంటూ షెడ్యూల్ కూడా వస్తున్న పరిస్థితి. సార్ సార్తో సార్ నమస్తే. నమస్తే రవి గారు, బాగున్నారా? ఓన్ కాన్స్టిట్యున్సీ అంటూ షెడ్యూల్ వస్తుంది, రోజువారీ తిరిగేది ఎట్లుంది సార్? చాలా నిజంగానే కాదు ఓన్ కాన్స్టిట్యున్సీ, ఏంటి పరిస్థితి, ఎట్లుండబోతుంది? నేను ఆ రోజే చెప్పిన 2023లో ఆగస్టు 15వ తారీఖు నాడు ఇదే కాగజ్నగర్ పట్టణంలో నేను చెప్పడం జరిగింది. నేను పుట్టింది అలంపూర్లో కావచ్చు, కానీ కాగజ్నగర్ ప్రజల ఆహ్వానం మేరకు ఈ ప్రాంతం ఇప్పటికి కూడా ఆంధ్ర భూస్వాముల చేతుల్లో కబ్జాకు గురైంది. ఈ ప్రాంతం ఒక విముక్తి కోరుకుంటున్నది అని ఆ రోజు ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి వాళ్ళ అభిష్టాన్ని మన్నించి వాళ్ళ కోరిక మేరకు నేను ఇక్కడ పోటీ చేస్తున్నా, నా చివరి శ్వాస వరకు కూడా ఇక్కడనే ఉంటా అని చెప్పడం జరిగింది. ఆ రోజు మీ సమక్షంలోనే నేను కోసిని గ్రామస్తున్నైనా, మా ఇంటి నెంబర్ 3-8. సో మరి కోనప్ప గారు ఆ రోజు అన్నారు నా ఇంటి నెంబరు 3-7-7 ఏదో ఫర్జీ ఒక ఫేక్ నెంబర్ చెప్పిండు. మరి ఆ రోజు నేను తెలంగాణ, నిజమైన తెలంగాణ బిడ్డను, నా ఇల్లు కోసిని గ్రామంలో ఉంది, ఎవరైనా వచ్చి ఛాయ్ తాగిపోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో కాగజ్నగర్ అనేది ఇప్పుడు మా సొంత గ్రామం, కోసిని అనేది మా సొంత గ్రామం. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, నేను మా భార్య మా పిల్లలు అందరం కలిసి, కుటుంబం అంతా కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం. సో ఇది మా గ్రామం ఇట్లనే కంటిన్యూషన్ ఉండబోతుంది. 100% అండి, 100%. ఇక ఒకసారి ఒక ప్రాంతం ఇక్కడ నుండే మళ్ళీ ఎమ్మెల్యేగా అది ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తుంది. సో పార్టీ వాళ్ళు ఎవరిని ఎమ్మెల్యేగా పెట్టాలి, ఏంటి, ఎవరిని అభ్యర్థి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది. కన్ఫ్యూజన్లో ఉంది ఇంకా కాగజ్నగర్లో ఉన్న ప్రజలు. మరి ప్రవీణ్ కుమార్ మమ్మల్ని ఇడిసబెట్టిపోతాడా, అసలు రానున్న రోజులలో ఎట్లుండబోతుంది? అది అసాధ్యం. కాగజ్నగర్ ప్రజలు, నేను ఎవరో కూడా తెలియనప్పుడు, కేవలం వచ్చి 3.5 నెలలు అయినప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలు 45,000 మంది ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, ఆనాడు ఆంధ్ర భూస్వామి అయిన మరి కోనేరు కోనప్ప గారు వీళ్ళందరూ కూడా 100 కోట్లు కుమ్మరించినా కూడా ప్రజలు 45,000 మంది స్వచ్ఛందంగా, నేను ఒక పైసేకపోయినా నా వెనక ఒక గొప్పగా నిలబడ్డారు. సో అలాంటి ప్రజలు నేను వదిలిపెట్టిపోతున్నారు రవి గారు, అది ద్రోహం అవుతుంది. సో వాళ్ళు నా మీద ఆశతోని వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళకు ఈ దౌర్జన్యాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మి నా వైపు నిలబడ్డారు. నేను వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్రోహం చేయను. సో నేను వాళ్ళంబడే ఉంటాను చివరి శ్వాస వరకు. ఏంటి సార్, మీరు రాగానే సమస్యలు మీకు ఆహ్వానం పలికే పరిస్థితి, పోడు భూముల సమస్య, ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన మీ కాన్స్టిట్యున్సీ అంటే మీ సొంత కాన్స్టిట్యున్సీలో 1-2 ఘటనలు జరిగిన పరిస్థితి, ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఏ విధంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు? ఉద్యమమే దీనికి సరైన మార్గం అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి? అన్నీ ఒక ఉద్యమం ఒక్కదాంతోనే సమస్యలు పరిష్కారం కావు, కానీ సమస్యను అర్థం చేసుకోవాలి, ఒక పరిపాలనా కోణం నుంచి అర్థం చేసుకోవాలి, ప్రజల ఆకాంక్షలు అనే కోణం నుంచి కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు ఉద్యమం అవసరం కూడా పడుతుంది. అన్ని ఉద్యమాలతో పరిష్కారం కావు, అదేవిధంగా అన్ని పరిపాలనా కోణం నుంచి చూస్తే కూడా పరిష్కారం కావు. కానీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి రవి గారు. నేను ఆ రోజు కూడా చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, ఈ ప్రాంతం మీద ఎవరికీ శ్రద్ధ లేదు. ఈ ప్రాంతం కొంతమంది భూస్వాముల చేతుల్లో, మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన భూస్వాములు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని దీన్ని కబ్జా చేసుకొని వీళ్ళ భూములన్నీ కూడా గుంజుకున్నారు. తర్వాత వీళ్ళకి రావాల్సిన కనీసమైన సౌకర్యాలు ఇవ్వడం లేదు. తర్వాత వీళ్ళు చారాన చేస్తే అది బారాన చేసినట్టుగా చూపించే పరిస్థితి చేసుకున్నారు. నిజాలు చెప్పిన మీలాంటి జర్నలిస్టుల మీద ఫేక్ SC/ST కేసులు కూడా పెట్టించిండ్రు, వాళ్ళని జైళ్ళలో కూడా పంపించే ప్రయత్నం చేసిండ్రు. కొంతమందికి చంపుతామని బెదిరింపులు చేసిండ్రు. మరికొంతమందికి వాళ్ళ మేనేజ్మెంట్లకు ఫోన్ చేసి మీ వాడు మాకు వ్యతిరేకంగా న్యూస్ రాస్తున్నాడు, బిడ్డ ఇట్లా న్యూస్ రాస్తే నీ ఉద్యోగం వీక్తా అని చెప్పి కొంతమందికి ఉద్యోగాలు కూడా వీకేయించిండ్రు. సో ఆ విధంగా ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులుగా పెట్టుకున్నారు. సిర్పూరు పేపర్ మిల్, మూతబడ్డ పేపర్ మిల్ను తెరిపించినామని పెద్ద గోరంతలు కొండంతలుగా ప్రచారం చేసుకొని దాంట్లో ఉండే అన్ని కాంట్రాక్ట్లు కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. లారీ అసోసియేషన్ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. బూడిద
వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. వెదురు బొంగల కాంట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళ గుప్పిట్లో ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్లలో యూనియన్కి ఎలక్షన్లు కాకుండా ఉన్న ఏకైక కంపెనీ సిర్పూర్ పేపర్ మిల్, పక్కన దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎలక్షన్లు అవుతాయి. అదేవిధంగా కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎలక్షన్లు అవుతాయి. ప్రతి చోట కూడా లేబర్ లాస్ ప్రకారం ఎలక్షన్లు అవుతాయి. కానీ సిర్పూర్ పేపర్ ఎలక్షన్ కానిస్తలే. ఎవరు రెస్పాన్సిబుల్? ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ఈ కోనప్పని ఆనాడు వాళ్ళందరికీ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేసినా నడిచింది. ఈయననే వాళ్ళకు ప్రొటెక్షన్ ఉన్నాడు. 35,000 ఎక్స్ట్రా బోనస్ ఒక్కొక్క కార్మికుడికి ఇస్తా అని చెప్పేసి అది కూడా మొండి చేసి చూపించింది. అదంతా ఆ కోపంతో అతను ప్రజలు ఓడగొట్టింది. అది వేరే సమస్య. ఎక్కడ చూడు సమస్యలు ఉన్నాయి. కోపంతో ఓడగొట్టలేదు, ప్రవీణ్ కుమారే నన్ను ఓడగొట్టినా, అందుకనే పార్టీలకి వెళ్ళిపోయినా అని చెబుతూ పోయి అవకాశవాది, పచ్చి అవకాశవాది. నిజంగా కేసీఆర్ గారు ఈయనకు ఎంతో సపోర్ట్ చేసిండ్రు. లేకపోతే ఈయన ఏకఛత్రాధిపత్యం ఈయన ఏదో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడని నమ్మి కేసీఆర్ గారు ఈయన చేతుల అధికారం 2 సార్లు పెట్టిండండి. ఏం చేసిండండి ఈయన డెవలప్మెంట్? ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నది? ఎక్కడ చూడు కబ్జాలు, ఎక్కడ చూడు మట్కాలు, ఎక్కడ చూడు సట్టా, ఎక్కడ చూడు బియ్యం కుంభకోణం. ప్రతి చోట కూడా ఒక మాఫియాను ప్రోత్సహించిండు. అడిగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టించిండు. సో అందుకొరకు ప్రజలు విముక్తి కోరుకున్నారు. అందుకొరకే కదా ప్రవీణ్ కుమార్ ఇక్కడికి వచ్చిండు. లేకపోతే ఎక్కడో దక్షిణ తెలంగాణలో తుంగభద్ర నదిన ఒడ్డున పుట్టినోన్ని తీసుకొచ్చి ప్రాణహిత నది ఎందుకు గుంజుకున్నది నన్ను అంటే ఈ ప్రజల విముక్తిని కోరుకున్నారు. ఇక్కడ ఎవరిని ఎదగనివ్వలేదు ఆయన, ప్రతి ఒక్కరిని భయపెట్టించండి. సో ఆ విధమైన ఘోరాలు నేరాలు చేసినందుకే ఇలా ప్రజలు పీడ వదిలించుకున్నారని నేను అనుకుంటున్నాను. అవి అటు కోనప్ప ఓడిపోయింది, కానీ ఇంకా కోనప్ప మీద మీకు అంటే కోపమా, లేదంటే కోనప్ప వైఫల్యమా? వాస్తవం. మీరు అన్నారు కదా కోనప్ప ఇవాళ కేసీఆర్ మీద అబండాలు వేసి ఇవాళ మీలాంటి వాళ్ళను చేతులు కలిపినందుకు అని చెప్పి ఆయన కాంగ్రెస్కి పోయిన అంటున్నాడు కదా. పచ్చి అవకాశవాది అండి. కేసీఆర్ గారు ఒక రాజకీయ పార్టీకి నాయకులు, జాతీయ పార్టీకి నాయకులు. సో వారు పొత్తుల విషయంలో, నేను అప్పుడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న పొత్తుల విషయంలో మాతో చేయగలిపాడు. అది రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణం. ఆయన చేయగలపంగానే ఈయనకేం ఎసురు వచ్చింది, ఈయనకేం నొప్పి వచ్చింది? అసలు కేసీఆర్ లేకపోతే నువ్వు 10 సంవత్సరాలు ఇక్కడ ఏలుటనువా? మగడం లేని మహారాజులాగా అందరినీ దౌర్జన్యం చేసి, మరి అదే కేసీఆర్ గారు రాజకీయ వ్యూహంలో భాగంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటేనే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలే. రాత్రి పోయి తుమ్మల నాగేశ్వరరావుని కలుసుడు, అదేవిధంగా ఇంకా రేవంత్ రెడ్డిని కలుసుడు, అంత చేసుడు, స్టేట్మెంట్లు ఇచ్చుడు, పోవుడు, కలుసుడు. నీ అంత అవకాశవాది ఇంకోళ్ళు. అవకాశవాదానికి అతి గొప్ప చిరునామా ఇవాళ కోనప్ప. సో వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత. కాన్స్టిట్యున్సీలో పోడు భూముల సమస్య విపరీతంగా ఉంది. మీరు ఇప్పటికే విజిట్ చేసిన పరిస్థితి 2-3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ప్రతి గ్రామానికి తిరుగుతున్నారు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుతున్నారు. ఎట్లుంది సార్? ఏంటి అంటే ఎట్లా పరిష్కారం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది? చాలా మంచి ప్రశ్న. మీరేమన్నా ఐఎఫ్ఎస్ ఆఫీసర్లతో కానీ, కన్సర్వేటర్లతో కానీ, మంత్రితో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? ఆ సమస్యను చాలా లోతుగా నేను అధ్యయనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ కూడా ఏదో గాలికి మాట్లాడితే బాగుండదు. ఆ పోడు భూముల సమస్యను నేను చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నా. ఇప్పటి వరకు నాకుండే అవగాహన మేరకు ఏజెన్సీ ఏరియాల్లో నిజానికి అటవీ సంపద సంరక్షణ ఫారెస్టులు చేయలేరు, గిరిజనులే చేయగలరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అసలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేనప్పుడే ఈ అడవిని రక్షించింది ఎవరు? గిరిజన సోదరులే. 2000 సంవత్సరాల నుంచి ఈ అటవీ ప్రాంతాన్ని రక్షించింది ఎవరు? గిరిజన సోదరులే. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరవాలి. అంతే తప్ప వాళ్ళేదో 4 ఎకరాలు పోడు కొట్టినాను, లేకపోతే 2 ఎకరాలు పోడు కొట్టినాను వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అసలు అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కానీ, అటవీ ప్రాంతాల్లో రోడ్డు వేసి కలప రవాణా చేసింది కానీ, అటవీ ప్రాంతాల్లో రకరకాల దుర్మార్గాలు చేసింది కానీ ఎవరు? ఇప్పుడున్న భూస్వాములు. అందుకొరకే కేసీఆర్ గారు అన్నారు కట్టె దొంగ కోనప్ప అని. అంటే నేను ఏమంటున్నా అంటే, అసలు ఈ పోడు భూముల సమస్య అనేది చాలా ఈజీగా పరిష్కరించవచ్చు ఫారెస్ట్ అధికారులు మానవుల్లాగా ఆలోచిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఫారెస్ట్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని ట్రెంచులు తవ్వుతున్నారు, తరతరాలుగా చేసుకుంటున్న భూములలో ఇప్పుడు మొక్కలు నాటుతున్నారు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఫారెస్ట్ వాళ్ళు గుండె చేసుకొని చెప్పాలి. ఇదే ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన భూస్వాములు ఎన్నో రైతులు అనాదిగా పోడు చేసుకున్న భూములను గుంజుకొని వాటిని రెగ్యులర్ భూములుగా రెవెన్యూ రికార్డులకు ఎక్కించుకున్నారు. వాటి గురించి మాట్లాడే దమ్ముందా ఫారెస్ట్ వాళ్ళకు? వాటి గురించి మాట్లాడే దమ్ముందా? ఒక అనిత అనే ఒక అమ్మాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోయి ఇదే వావిలాల కాదు, ఇక్కడ సరసాల గ్రామంలో పోయి మరి చేస్తుంటే అక్కడ
కోనేరు కృష్ణ ఇక్కడ ఇప్పుడున్న జెడ్పీ చైర్మన్, అక్రమంగా జెడ్పీ చైర్మన్ పదవి మీద కూర్చున్న కోనేరు కృష్ణ పోయి కొట్టిండు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి యూనిఫామ్లో ఉన్న అమ్మాయిని కొట్టిండు. ఇది వీళ్ళు చేస్తున్న దౌర్జన్యం. సో పోడు భూములు నిజంగా చెప్పాలంటే గిరిజనుల చేతిలోనే సురక్షితంగా ఉంటాయి. ఫారెస్ట్ వాళ్ళు గిరిజనులను సతాయిస్తూ ఈ ఆధిపత్య వర్గాలకు ప్రోత్సహిస్తూ, లేకపోతే ఇవాళ చూడండి మీరు ఖమ్మంలో ఎవరి చేతులు ఉన్నాయండి భూములు? ఖమ్మంలో ఎవరి చేతిలో ఉన్నాయి భూములు? తీయండి, భద్రాచలం ఏజెన్సీకి పోండి, మీరు ఏటున్నారం ఏజెన్సీలో పోండి, పేదోళ్ళ చేతిలో ఉన్నాయి. అంతా కూడా ధనవంతుల చేతిలో, వలస వచ్చిన ధనవంతుల చేతిలో ఉన్నాయి. వాళ్ళ చేతిలో భూములున్నాయి. వేల ఎకరాల ఫామ్ హౌస్లు, ఆయిల్ పామ్ తోటలు. మరి అది కూడా అడవేగా. 1/70 అక్కడ లేదా? ఉంది. ఇక్కడ కూడా ఉంది 1/70. మరి అక్కడంతా భూస్వాముల చేతిలో ఉంటాయి. ఇక్కడేమో మరి పేద ప్రజలనేమో రోజు అయితే నాకు ఆ వీడియోలు చూస్తే ఏడుపు వస్తున్నది. ఫారెస్ట్ వాళ్ళు పోయి తంతారు, పోలీసు వాళ్ళు తంతారు, జైల్లోకి తీసుకుపోతారు. మరి ఈ ఫారెస్ట్ భూమిని రెవెన్యూ కార్డులకు ఎక్కించుకొని రెగ్యులర్గా పట్టాలు తీసుకున్న వాళ్ళని ఎందుకు ఏమంటలేరు? ఎన్ని ఘోరాలు జరిగినా ఈ ఘోరాలన్నీ కూడా అన్యాయం. నేను మళ్ళీ చెప్తున్నా, పోడు భూముల సమస్యకు పరిష్కారం చేయాలన్న నేసిన నాటిన పత్తి గింజల మొలకెత్తిన మొలకలను కూడా పీకేస్తున్నారు కనబడుతుంది. గిరిజనేతరులను అయితే భూమిలోకి రావద్దని చెబుతున్నారు. ఏంటి అంటే ఈ సమస్యను పరిష్కారం కోసం మీరు అంటే తెలిసిన అధికారులతో మాట్లాడితే ఏమన్నా ఉంటుంది. రాజ్యాంగాన్ని మళ్ళొకసారి స్టడీ చేయాలి. ఆర్టికల్ 5ను స్టడీ చేయాలి. పంచాయత్ యాక్ట్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్ ఏరియా స్పేస్ యాక్ట్ని కూడా స్టడీ చేయాలి. తర్వాత రెండోది ఈ ఏజెన్సీ ఏరియాలో ఉండే షెడ్యూల్ కాస్ట్, తర్వాత బీసీలు వాళ్ళ బాధలు కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో వాళ్ళకు భూముల మీద హక్కులు లేవు, వాటి గురించి కూడా స్టడీ చేయాలి. అందుకొరకు దీన్ని 360 డిగ్రీస్ యాంగిల్లో స్టడీ చేయాలి. గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్ని కమిటీలు, ఫారెస్ట్ కమిటీలు, రివ్యూ కమిటీలు అనేసి ఈ పోడు భూములు ఎప్పుడెప్పుడు చేసుకుని అంతే టెంపరీగా కొంతమందికి రైట్స్ ఇవ్వడం జరిగింది. ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు 2006లో కూడా మళ్ళొకసారి సర్వే చేసి కొన్ని భూములకు రైట్స్ ఇవ్వడం జరిగింది. అట్లా ఇచ్చుకుంటూ పోతూనే నేనేమంటానంటే ఫారెస్ట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ చేతుల్లో పెడితే, గిరిజనుల చేతిలో పెడితే బాగుంటుంది. అంతే తప్ప ఫారెస్ట్ అధికారులు మేమే సుఖమైన వాళ్ళం, వీళ్ళకేం చేత కాదనే భావన ఏదైతే ఉందో తప్పు. అసలు ఫారెస్ట్ వాళ్ళు పుట్టకముందే ఈ అటవీ ప్రాంతం అంతా కూడా గిరిజనుల చేతిలో ఉన్నది. కొమరం భీం గారు కానీ అంతకుముందున్న ఇంకా ఎంతోమంది గోండు సామ్రాజ్యాలు వాళ్ళందరూ కూడా ఈ ఫారెస్ట్ని రక్షించారు. మనం పోయి అలా గనులు, లేకపోతే 4 లేన్ రోడ్లు, లేకపోతే కలప గిలప అని మనం దాన్ని నాశనం చేసినాం తప్ప, ప్రాజెక్టులని రకరకాల కారణాల వల్ల భూములు నాశనం అనే కానీ అది కాదండి. అందుకొరకు పోడు భూముల సమస్యను గిరిజనుల కాన్సెంట్ తీసుకొని చేయాలి. ఆ సమస్య పరిష్కారం అయితే పోలీసు వాళ్ళని వాడితే మాత్రం మళ్ళొకసారి దెబ్బ అవుతుంది. అందుకొరకు ఈ ప్రభుత్వం కోసమే ఏ ఉద్యమైనా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే భూమి, అది ఫారెస్ట్ భూమి కోసమే మళ్ళీ ఉద్యమం దిశగా కొంతమంది రైతులు అడుగులు వేస్తున్నారు అంటున్నారు. మేము తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఫారెస్ట్ భూముల మీద ఈ పోడు చేసుకున్న రైతులు, గిరిజనులు, ప్రత్యేకించి గిరిజనులు కానీ, బీసీలు కానీ, లేకపోతే ఎస్సీలు కానీ తరతరాలుగా ఉంటున్నారు. సో వాళ్ళందరికీ తప్పకుండా దాని మీద హక్కులు రావాల్సిందే. ప్రభుత్వం ఏదో ఒక సమస్య, ప్రభుత్వం దగ్గర 100 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 100 మంది రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం తప్పకుండా మరి పరిష్కారం తీసుకురావాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు, అటవీ శాఖ మంత్రి, వీళ్ళందరూ కలిసి కూర్చొని 1-2 నిమిషాలు కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్ళకి ఇష్టం లేదు ఇది. అందుకొరకు ఈ సమస్య ఇట్లనే రావణ కాష్టంలాగా రగులుతూ ఉంది. ఇంకో ప్రధానమైన అంశం సార్, మీరు లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడిన పరిస్థితి, 7 సంవత్సరాల అమ్మాయి, దాయిగా మండలం చెందిన అమ్మాయి సుల్తానాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో చెప్పరాని, ఒక జర్నలిస్ట్గా నేను చెప్పరాని పరిస్థితి. అంటే హత్యాచారం, హత్య. మీరు నేరుగా వెంటనే ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి, హోంమంత్రిని నియమించాలి. ఏంటి సార్ అంటే? ఇప్పుడు కూడా అంటున్నా నేను నా మాట కట్టుబడి ఉన్నా. ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. ముఖ్యమంత్రి హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి గత 7 నెలల నుంచి ఇంకా 6 మంది మంత్రులను నియమించే అవకాశం ఉన్నా కూడా నియమించడం లేదు. తెలుసు రేవంత్ రెడ్డి గారికి, మంత్రులను నియమిస్తే రేపు అసంతృప్తి ఒక్కసారిగా అగ్నిపర్వతంలాగా బద్దలైతే తన ప్రభుత్వం కూలిపోతాయన్న విషయం రేవంత్ రెడ్డికి తెలుసు. సో ఆయనకు కత్తి మీద సాములాగున్నది. అందుకొరకు రోజు ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకోవడం, కింద వీళ్ళతో మాట్లాడుకోవడం, ఈ సందట్లో సడేమేలాగా మంచి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకుందాక రకరకాల వెనక నుంచి దందాలు అవన్నీ వాటంతటికి అవి నడుస్తూనే ఉన్నాయి. సో దీంట్లో ప్రజల రక్షణ పోయింది. ప్రజలకు రక్షణ ఎక్కడున్నది? అరే, ఒక పేద
కుటుంబం బతుకు తెరువు కోసం సుల్తానాబాద్ పోతుంది. రైస్ మిల్లో పనిచేస్తారు. ఇక్కడ తిండి లేనందుకే, తిండి దొరకందుకు అక్కడ పోయినరు. పోయి కరెంటు పోయిందని చెప్పేసి ఎండాకాలం ఇళ్లలో ఇంటి బయట పడుకున్నారు. తల్లిదండ్రులు ఆదమరిచి నిద్రిస్తుండగా ఒక దుండగుడు, ఇద్దరు దుండగులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని పోయి ఆమెను అత్యాచారం చేసి, అదేవిధంగా తర్వాత ఈ అమ్మాయి ఎక్కడ చెప్తుందని హత్య చేశారు. తల్లిదండ్రులు ఎక్కడ పోయింది నా బిడ్డ, ఎక్కడ పోయిందని మూతి మూసుకొని పోయింది కాబట్టి తెలియదు. ఎక్కడ పోయింది నా బిడ్డ, ఎక్కడ పోయింది నిద్రలేసి చూడంగానే కనిపిస్తలేదు. పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు, నాకైతే ఆశ్చర్యం వేసింది, పోలీసు వాళ్ళు వచ్చి మీ దగ్గర టార్చ్ లైట్ ఉందా అని అడుగుతారు. పెట్రోలింగ్ టార్చ్ లైట్ ఉన్నదా, ఆ టార్చ్ లైట్ వేసుకొని చూద్దాంపా. నీ దగ్గర విజిల్ ఉన్నదా, విజిల్ వేసుకొని చూద్దాంపా. టార్చ్ లైట్ విజిల్ చూసుకుంటే చూద్దాం, టార్చ్ లైట్ వేసుకొని చూద్దాంపా అని అంటే, కేసీఆర్ గారు అప్పుడు దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి 6000 పెట్రోల్ వాహనాలు, 48,000 మంది పోలీసులను రిక్రూట్ చేసిండు. ఆ రిక్రూట్ చేసి అత్యాధునిక సౌకర్యాలు ఇస్తే ఈరోజు అదే పోలీసు శాఖ బాధితుడి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు, గడ్డిలో పడ్డదో బాయిలో పడ్డదో ఎక్కడ పడ్డదో తెలియదు, నీ దగ్గర టార్చ్ లైట్ ఉందని వీళ్ళని అడుగుతున్నారు. విక్టిమ్స్ని తీసుకున్నారు. ఆ అమ్మాయి శవం అయితే దొరికింది, పోస్ట్ మార్టం అయిపోయింది. ఇక్కడ సమస్య ఏంటంటే నిందితులు దొరికిరు ఇద్దరు. 10,80,000 సీసీటీవీ కెమెరాలు, నేనున్నా మీకోసం, పోలీసు మీనేస్తాం అనే రకరకాల కార్యక్రమం కింద 11 లక్షల సీసీటీవీ కెమెరాలు ఈ తెలంగాణలో పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఈ విషయం ఎవరికి తెలియలేదు. ఇంకా చివరి విషయం ఏంటంటే, సీతక్క గారు వచ్చారు, శ్రీధర్ బాబు గారు వచ్చారు, ఆ అమ్మాయి కుటుంబానికి 2.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. తర్వాత రైస్ మిల్ ఓనర్ కూడా ఏదో కంపెన్సేషన్ ఇచ్చిండు. మరి రైస్ మిల్ ఓనర్ మీద సివిల్ సప్లైస్ వాళ్ళు ఏం చర్య తీసుకున్నారు? ఎంతోమంది వలస కూలీలు వస్తారు, వాళ్ళ కుటుంబాల రక్షణ ఇవ్వాల్సిన వ్యక్తి రైస్ మిల్ ఓనరేగా. రైస్ మిల్ ఓనర్ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఎందుకంటే వాళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ చేస్తారు, రైట్. రెండవది, ఇంతటి ఘోరమైన నేరాలు, ఒక చిన్న అభంశం తెలియని 6 సంవత్సరాల అమ్మాయి ఘోరంగా నేరానికి గురైతే నిందితులు దొరికినప్పుడు మొట్టమొదట ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. దీనికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేయాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేయకపోయినా నువ్వు ఇన్స్పెక్టరు, ఎస్ఐ, ఒక టీము, దీని అందరినీ 1 నెల రోజుల లోపలనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి 2 నెలల లోపలనే దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 3 నెలల లోపల తీర్పు వచ్చినట్టు చూడాలి, ఉరి శిక్ష. ఎందుకంటే అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్. సో ఆ విధమైన పరిస్థితి ఈరోజు లేదు. అందుకొరకే పేరెంట్స్ ఏమంతా ఉంటారు, మాకు దిశ ఎన్కౌంటర్లు చేసినట్టు వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలంటాడు. సో ఎన్కౌంటర్లు చేయాలా లేదనేది ఒక క్షణం పక్కకు పెడితే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇంతవరకు జీవో రాలేదు. మరి సీతక్క గారు వచ్చారు, 2.5 లక్షలు ఇస్తేనే అయిపోయింది. ఆ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా ఆమెనే చూస్తున్నారు. మరి 2.5 లక్షలు ఇస్తే అయిపోయిందా సీతక్క గారు? అదే అడగబోతున్నా. సీతక్క, శ్రీధర్ బాబు ఇద్దరు వచ్చిండ్రు, 2.5 లక్షలు ఇచ్చిండ్రు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెంటనే ఏర్పాటు చేసాం. ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయలేదు. తండ్రికి ఉద్యోగం ఇస్తున్నారు, ఆయన చేతికి ఉద్యోగ పత్రాలు రాలేదు. 2.5 లక్షలు చేతి చెప్పుకున్నారు, అయిపోయింది. ఆ రోజుకు మీడియా షో అయిపోయింది. దాని తర్వాత మరి ఎప్పుడు ఈ బాధితులకు న్యాయం జరుగుతుంది? నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుంది? సో ఈ ప్రభుత్వం, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ దీనికి నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారే వహించాలి. ఎందుకంటే ఆయన హోంమంత్రి. 48 గంటల్లో మర్డర్ల మీద, నిన్న కూడా మర్డర్ అయింది హైదరాబాద్ సిటీలో. 48 గంటల్లో 5 మర్డర్లు హైదరాబాద్ సిటీలో అయితే, 2 అటెంప్ట్ మర్డర్లు అవుతాయి ఒక 3-4 రోజుల క్రితం. సో దాని మీద ముఖ్యమంత్రి స్పందించాడు, రైట్. సో ఈ విధంగా ఈ అమ్మాయి సుల్తానాబాద్లో ఘోరమైన నేరైతే స్పందించాడు. మక్తల్లో అందరూ చూస్తుండగానే గొడ్డున కొట్టినట్టు ఒక వ్యక్తిని కొడతారు. మీరు అందరూ కూడా చూసింటారు ఆ వీడియో. అందరు వీడియోలు తీస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేస్తే కూడా డయల్ 100 రెస్పాండ్ కాదు, అతను చచ్చిపోతాడు. వీడియో మొత్తం తీసింది, మొత్తం కూడా వైరల్ అవుతుంది. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి అని ఒక బీఆర్ఎస్ కార్యకర్తను 50 రోజుల క్రితము పడుకున్నోని గొంతు కోసి చంపేసిండ్రు. ఇంతవరకు నిందితుడు దొరకలే. అతను బీఆర్ఎస్ నాయకుడు. మరి ఎక్కడ ముఖ్యమంత్రి? దేని మీద ముఖ్యమంత్రి మాట్లాడతలేడు? గుత్పగడ్డలు తీసుకొని కొట్టనికపోతున్నారు, పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దాని గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి, ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి మాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. మరి ఎక్కడున్నాడు హోంమంత్రి? హోంమంత్రి ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ ముఖ్యమంత్రి పదవిలో కంటిన్యూ అయ్యే అర్హత లేదు అని చెప్పడం కోసమే నేను ఈ మాట అన్నాను. ఇప్పుడు కూడా నేను మాట కట్టుబడదు. ఏంటి సార్, బీఆర్ఎస్ పార్టీ, పాత టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రమాదకర స్థాయికి అంచులో ఉందని ఒక్కొక్కరు పార్టీలో నుండి పోతున్నారు. నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఏంటి, ఏదో గంపెడ ఆశతో వచ్చిన ప్రవీణ్ కుమార్కు
చూసేసరికి పార్టీ ఖాళీ అయిపోతుందని ఏమన్నా ఫికర్ పట్టింది? రవి గారు చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు అడిగినందుకు. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి జంపు జిలానీలు కొత్త కాదు. ఉద్యమ స్ఫూర్తి లేకుండా కేవలం పవర్ పాలిటిక్స్కు అలవాటు పడి, అదేవిధంగా అక్రమార్జన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి అవసరమైనంత అవకాశాలు దొరికినంతగా అందిపుచ్చుకొని ఆ అవకాశాన్ని వచ్చిన హోదాను అడ్డం పెట్టుకొని చాలా పెద్ద మొత్తంలో మరి సంపాదించుకొని ఈరోజు అధికారంలో పార్టీ లేకపోవడంతోనే వెంటనే వేరే పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలకు పోయే జంపు జిలానీలు ఈ పార్టీకి కొత్త కాదు. దీనివల్ల పెద్దగా పార్టీకి నష్టం జరుగుతుందని అనుకోలేదు. నిజంగా పార్టీలో ఓపెన్ చెప్పాలంటే మీకు, పార్టీలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు దొంగలు పోయినందుకు. అమ్మయ్య, ఇప్పటికని దొంగనా కొడుకులు పోయినరు, ఈ తాలు గింజలన్నీ పోయినాయి, ఇప్పటికీ శుద్ధీకరణ చేయబడ్డది ఈ పార్టీ. ఈ దొంగలు చేయబట్టే ఈ తెలంగాణలో నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. సో ఆ ఉద్యమకారులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందన్న ఒక ఆనంద బాష్పాలు, వాళ్ళు ఏడుస్తున్నారు కాదు, ఆనంద బాష్పాలు వాళ్ళ కళ్ళ నుంచి చూడడం అయితే నేను చూసిన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంటనే నన్ను నాగర్ కర్నూలు బొమ్మన్నది పార్టీ, పోయి నువ్వు నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయమన్నది. ఎందుకంటే అక్కడ క్యాండిడేట్ మాకు మంచి క్యాండిడేట్ కావాలి, నన్ను బొమ్మన్నారు. సో నేను కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు నేను పోవడం జరిగింది. పోయిన వెంటనే అక్కడ చాలామంది కార్యకర్తలు నన్ను పట్టుకొని ఏడ్చిండ్రు. సార్ ఏంది సార్, కేకే పోయిండు, బొంతు రామ్మోహన్ పోయిండు, ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత కడియం శ్రీహరి పోయిండు, ఆయన మీరు పోయిన పార్టీలకు వచ్చిండ్రని నన్ను పట్టుకొని ఏడ్చిండ్రు. అంటే వీళ్ళందరూ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినరు, మేము ఒంటరిలమైన అనుకున్న ఆ టైంలో మీరు మా దగ్గరికి వచ్చిండ్రు సార్. అందులో ఒక ఆయన ఏమన్నాడంటే, అమ్మ మంచిగా అయింది సార్, దొంగలు పోయినరు, ఇప్పుడు మా పార్టీ శుద్ధీకరించబడ్డది, ఇప్పుడు మా పార్టీ చాలా బలంగా తయారవుతుంది, ఒక ఉష్ట్రపక్షిలాగా మళ్ళీ లేస్తుంది పైకి, కానీ అంత తప్ప పార్టీ పోదు అని చెప్పడం. అదేవిధంగా మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ ప్రస్థానాన్ని చూస్తే కూడా 2001 నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది వచ్చిండ్రు, ఎంతోమంది పోయినరు. నిజంగా తెలంగాణ వాదాన్ని నమ్ముకున్న వాళ్ళు, తెలంగాణ మీద జరిగిన అన్యాయాలను నమ్ముకున్న, అర్థం చేసుకున్న వాళ్ళు, తెలంగాణ 21వ శతాబ్దంలో ఏ విధంగా ఉండాలన్న దార్శనికత అర్థమైన వాళ్ళు, అమరవీరుల త్యాగాల మీద గౌరవం ఉన్నోళ్ళు. నేను ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని జూన్ 2వ తారీఖు నాడు అమరవీరుల స్తూపం దగ్గర చూసిన. ఆయన రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు నేను ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి అనుకున్నాను. అమరవీరుల స్తూపం దగ్గర ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి అని అంటే నిజంగా ఆ త్యాగాలు ఏమైనాయి? నిజంగా ఈరోజు తెలంగాణలో అమరవీరుల స్తూపం ఎవరి వల్ల వచ్చింది? కాంగ్రెస్ వల్ల వచ్చింది. అంటే కాంగ్రెస్ చేసిన దుర్మార్గాల వల్లనే అమరవీరుల స్తూపం ఇవాళ అమరవీరులు తయారైనారు. ఆనాడు 1980 సంవత్సరంలో ఇంద్రవెల్లి దగ్గర వందలాది మంది గిరిజనులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఒక స్తూపం వచ్చింది. 1969 నుండి నేటి దాకా, 1950 నుండి 2024 దాకా ఈ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న పార్టీ, దాడి చేసి దౌర్జన్యం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్లో ఏం కనిపించింది? ఇవన్నీ తెలియవా? ఆయన 2012లో టీఆర్ఎస్లకు వచ్చినప్పుడు, 2012లో బై ఎలక్షన్లో బాన్సువాడలో గెలిచినప్పుడు, దాని తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పుడు, దాని తర్వాత స్పీకర్ అయినప్పుడు, ఈ హోదా అంతా ఆయన అది అడ్డం పెట్టుకొని అక్కడ బాన్సువాడలో చేసిన దందాల గురించి ఎవరికి ఐడియా లేదా? ఇవన్నీ కూడా ప్రజలు, కార్యకర్తలు గుర్తిస్తున్నారండి. వీళ్ళందరూ ఎంతమంది పోయినా కేసీఆర్ గారి మీద జనాలకు గౌరవం తగ్గలేదు, ఇంకా గౌరవం పెరిగింది. తప్పకుండా వారి నాయకత్వంలో, తప్పకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా ఎంతోమంది, జగదీష్ రెడ్డి గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇంకా ఎంతోమంది, చాలామంది నిఖార్సైన ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరి నాయకత్వంలో తప్పకుండా ఈ పార్టీ రెగ్యులర్గా కేసీఆర్ని, కేటీఆర్ని కలుస్తుంటారు. ఎవరు? మీరు. ఎట్లుంది అంటే రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి పార్టీ ఓటమి తర్వాత రెస్పాన్స్ ఎట్లుంది? వాళ్ళు బిడ్డను జైలుకు తీసుకుపోయి పెట్టిన పరిస్థితి, మీరు కూడా జైలుకు వెళ్ళి ఇటీవల కాలంలో ములాఖత్ కలిసింది. ఏంటి దీని మీద ఏ విధంగా ఉంది? అంటే ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ చేరువలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లైన్ అంతా అని అంటున్నారు. ఇంపాసిబుల్, అసాధ్యం. వాళ్ళు ఉద్యమకారులు అండి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఉద్యమకారులకు ఈ చిన్న డిస్టర్బెన్సెస్, కల్వకుంట్ల కవిత గారిని జైల్లో పడేస్తానో, లేకపోతే ఈడీనో, లేకపోతే ఇంకో సిబిఐలో, ఇవన్నీ అడ్డం రావు. ఇలా హేమంత్ సోరెన్ చూడండి, ఆయన ఎక్కడున్నాడు?
తిహార్ జైల్లో ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడు? తిహార్ జైల్లో ఉన్నాడు. ఏమైనా అయిందా మరి వాళ్ళకి? ఆమ్ ఆద్మీ పార్టీ క్లోజ్ అయిందా? జార్ఖండ్ ముక్తి మోర్చా క్లోజ్ అయిందా? ఇవాళ కల్వకుంట్ల కవిత గారు తిహార్ జైల్లో ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఏమైనా క్లోజ్ అయిందా? ఈ ఉద్యమకారులను ఇట్లా అడుగుతుంది. ఈ జంపు జిలానీలు, అవకాశవాదులు, పవర్ పాలిటిక్స్కి అలవాటు పడ్డ ఈ దొంగలు వీళ్ళ పార్టీలు ఏమైనా పట్టుకుంటే అవుతుంది, కానీ ఉద్యమ పార్టీలకు ఏం చేయలేరండి. నేను నీకు ఓపెన్ చెప్తాను, ఇంతవరకు ఎవరు అడగలే, కానీ మీరు ఒక్కరు అడిగింది కాబట్టి అడుగుతాను. కల్వకుంట్ల కవిత గారు నేను తిహార్ జైల్లో కలిసిన. అదే అడగబోతున్నా, కవిత మీకు ఏం చెప్పింది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా మీకు చాలా లైన్ ఉంటది. ఒక చాలా మంది మీ బ్యాచ్. నేను ఐపీఎస్ ఆఫీసర్ గా పోలేదు రవి గారు అక్కడికి. ఒక బ్రదర్ గా, ఒక ఆప్తుడిగా, నేను ఒక మహిళ అన్యాయంగా ఒక కేసులో ఇరికించబడ్డదన్న ఒక భావనతోని నేను అక్కడికి పోవడం జరిగింది. మరి వారు నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఆమె చాలా ధైర్యంగా ఉన్నారండి. ఇది అన్న నా మీద ఇది అన్యాయంగా పెట్టిన కేసు, నిజంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ చాలా దౌర్జన్యంగా ఇది నా మీద కానీ అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం. ఎవరైతే వాళ్లకు కంట్లో నలుసులాగా తయారైనరో వాళ్ళందరినీ కూడా, మరి అరవింద్ కేజ్రీవాల్ గారిని కానీ, మనీష్ సిసోడియా గారిని కానీ, సత్యేంద్ర జైన్ గారిని కానీ, లేకపోతే కల్వకుంట్ల కవిత గారి గారిని, వీళ్ళందరినీ కూడా ఎందుకు ఇబ్బంది పెడుతుందంటే, వీళ్ళందరూ కూడా రేపు వాళ్ళు 400 పార్ అని అన్నారు కదా, 400 సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తాం అన్న ఏదైతే ప్రస్థానం ఉందో లౌకికత్వాన్ని కాపాడాలని మేము అనుకున్నాం. తెలంగాణ ఇంకొక ఒక గొప్ప రాష్ట్రంగా తయారు కావాలి. మతోన్మాదం ఉండకూడదు, లౌకికవాదం ఉండాలి, ప్రశాంతి ఉండాలి, రేపు ప్రశాంతంగా ఉండాలి, రేపు గొప్ప సంపద ఉన్న రాష్ట్రంగా మార్చాలని మేము అనుకున్నాం. నిజంగా వాళ్ళకు నేను తప్పు చేసి ఉంటే నా దగ్గర ₹1 రికవర్ కావాలి కదా రవి గారు, ₹1 రికవర్ కావాలి, అంతే తప్ప నా మీద ఒత్తిడి పెడుతున్నారు. వాళ్ళు ఆ విధంగా చెప్పండి, ఈ విధంగా చెప్పండి అంటే కల్వకుంట్ల కవిత గారు ఒక్కటే అన్నారు, నేను నిజమే మాట్లాడతా అబద్ధం, మీరు ఏమన్నా ఆధారం ఉంటే తెచ్చుకోండి, చేసుకోండి, నేను నిజమే మాట్లాడుతున్నాను, నా దగ్గర ₹1 రికవర్ కాలే, సో నేను తప్పు చేయలేదు, నేను ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నా. మీరు అన్నీ కళ్ళబుల్లి కబుర్లు చెప్పేవని చెప్తే మాత్రం నేను లొంగే మాయలను కాదు, నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఆమె జైల్లో ఉన్న 30 నిమిషాలు, మేము మాట్లాడిన 30 నిమిషాలు ఆమె రాజకీయాల గురించే మాట్లాడింది తప్ప, అంటే పార్టీ గురించి, పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, యూత్ వింగ్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, కల్చరల్ వింగ్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, మళ్ళీ కొంత బలహీనంగా ఉన్న అంగాలను ఏ విధంగా మంచిగా పార్టీలో బలోపేతం చేయాలన్న ఆ విషయాల మీదనే వారు మాట్లాడడం జరిగింది తప్ప ఆమె ఒక్క క్షణం కూడా ఆమె బాధపడలేదు. సో నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఒక క్షణం. ఒక మహిళ జైల్లో ఉంటూ కూడా దాదాపుగా 100 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. సో మేము పోయినప్పటికీ 60 రోజులు, కానీ ఆమె పార్టీ గురించి ఆలోచిస్తున్నారు. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏంటి సార్, అంటే మీరు పార్టీలో చేరి బీఆర్ఎస్లో ఇప్పటికి చాలా రోజులు అయింది, పార్టీ ఇప్పటిదాకా ఏ పోస్ట్ను మీరు ప్రకటించారు, ఎందుకని, అంటే ఎప్పుడు ప్రకటించబోతున్నారు, ఆ పోస్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఆ విషయాల గురించి నేను చెప్పలేను, ఎందుకంటే పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. రవి గారు ఏంటంటే, నేను పార్టీ చర్చ జరిగిందా దీనిపై? చర్చ అంటూ ఏం జరగలేదు. అయితే ఆ విషయం నేను చెప్పబోతున్నాను. నేను పార్టీలో చేరినప్పుడు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. నేను ఆ రోజు బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, బీఎస్పీ అనేది బీఆర్ఎస్తో పొత్తుకు ఆలోచేసి మళ్ళీ ఒక్కసారి పొత్తును క్యాన్సిల్ చేసుకోమనడం అనేది నాకు నచ్చలేదు. రెండవది, వాళ్ళ చదరంగంలో నేను పావుగా దలుచుకోలేదు. మూడవది, బీజేపీ యొక్క బి టీము బీజేపీ యొక్క బి టీము బీఎస్పీ అన్న ఒక వాదన ఏదైతే ఉన్నదో, ఆ వాదనను బలం చేకూర్చే విధంగా మన ఆలోచనలు ఉన్నాయి, మన ఆచరణ ఉంది. అందుకొరకు ఈ వాదనను, ఇది బీజేపీ బి టీము బీఎస్పీ అన్న ఒక వాదన ఏదైతే ఉందో, ఆ వాదనను ఖండించడం కోసం మాయావతి గారు ఏం ప్రయత్నాలు చేయడం లేదు. అందుకొరకు నాకు ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేదు. అప్పుడు నేను ఆలోచించిన తెలంగాణ వాదం ఏంటి, బహుజన వాదం ఏంటి, రెండు కూడా అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన వాదాలే కాబట్టి రెండు కలిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కేసీఆర్ గారితో అంతకుముందే చర్చలు జరుపుకున్నాను కాబట్టి బీఎస్పీ బీఆర్ఎస్ యొక్క కూటమి గురించి. అందుకొరకు నేను కేసీఆర్ గారితో మాట్లాడి, నేను ఫలితం ఏ విధంగా అయినా నేను తెలంగాణ వాదంతో నేను నడుస్తానని చెప్పిన. ఆ రోజు నేను ఏది కేసీఆర్ గారి దగ్గర కండిషన్స్ పెట్టలేదు, నాకు ఈ పోస్ట్ ఇస్తేనే వస్తా, నాకు ఇదే ఇస్తేనే వస్తా అని చెప్పి రాలేదు. వారు కూడా నా మాటలకు గౌరవించి తప్పకుండా ఈ పార్టీలో ఫ్యూచర్ ఉంటుంది, మీరు రాండి, తప్పకుండా బహుజనవాదానికి ఈ పార్టీలో స్పేస్ ఉంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను వచ్చిన తప్ప నేను పోస్టుల గురించి ఎప్పుడు కూడా చర్చించలేదు.
పోస్టుల గురించి నేను అధినాయకత్వాన్ని ఇబ్బంది కూడా పెట్టాను. నేను ఏ పోస్ట్ అయినా చేయగలను. నేను ఒక్కటే నేనేంటంటే నేను ఒక బహుజనవాది. నేను బై నేచర్ నేను ఒక బహుజనవాదిని. అన్ని వర్గాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక ప్రకారం వాళ్ళకు న్యాయం జరగాలని నమ్మిన వ్యక్తిని. నా ఇంట్లో మీరు చూడండి ఇంతమంది మహనీయులు ఫోటోలు ఉన్నాయంటేనే నేను ఏ వాదాన్ని నమ్ముతానో మీరు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే నాకు బీఆర్ఎస్ ఒక మంచి ప్లాట్ఫామ్, అదేవిధంగా ఒక పటిష్టమైన నాయకత్వం, ఒక గొప్ప ఉద్యమ ప్రస్థానం, తర్వాత 10 సంవత్సరాలుగా చక్కగా పరిపాలన చేసిన ఒక అనుభవం ఉన్న పార్టీ, ఒక కొత్త తెలంగాణకు మంచి పునాది వేసిన పార్టీ కాబట్టి నాకు వచ్చిన అధికారంలో కాంగ్రెస్కి నేను పోలేదు. చాలామంది అరే ఈయనేంది అధికారంలో కాంగ్రెస్కి పోకుండా అధికారం లేని బీఆర్ఎస్కి వచ్చిండు, సో అందరూ బీఆర్ఎస్ని వదిలేస్తుంటే ఈయన బీఆర్ఎస్లో పోయిండానంటే నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉందా లేదని నేను చూడను. ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, ఆ పార్టీ యొక్క మూలాలు, ఆ పార్టీ యొక్క ప్రస్థానం, ఆ పార్టీ యొక్క నాయకత్వం యొక్క నైపుణ్యం అవన్నీ చూసే జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది. ఫైనల్గా ఒక 2 క్వశ్చన్లు అడుగుతాం సార్. నాగర్ కర్నూల్లో రెడ్లందరూ కలిసి ఒక దళిత వ్యక్తిని ఓడగొట్టింది. ప్రవీణ్ కుమార్ వస్తే కొరకరాని కొయ్యగా మారుతుంది, మళ్ళీ ఎక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ అంతా క్యాప్చర్ చేస్తాడని ఒక భయంతో ప్రవీణ్ కుమార్ ఓడగొట్టిందని ఒక ప్రచారం జరుగుతుంది. దీనిలో వాస్తవం ఉందా లేదా? నిజం చెప్పాలి మీకు. నిజమే చెప్పాలి మీకు. అది వాస్తవం కాదు రవి గారు. జరిగింది ఏంటంటే, వాస్తవం చెప్తా మీకు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. జరిగింది ఏంటంటే నాగర్ కర్నూల్లో నిజంగా మేము గెలిచే అవకాశం ఉండే వాస్తవం. ఇక్కడ గెలవకపోయినా ఒక 4-5 నియోజకవర్గాల్లో తప్పకుండా భారత రాష్ట్ర సమితి గెలుస్తుంది అనేది ఉండే. నాగర్ కర్నూలు అందులో ఆ లిస్టులో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2. అయితే జరిగింది ఏంటంటే గత 4 నెలల నుంచి ఒక బీజేపీ వాళ్ళు, ఒక బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు ఒక ప్రచారం తీసుకొచ్చింది రవి గారు. ఏంటంటే అసలు తెలంగాణలో గెలవాల్సింది ఎవరు? కాంగ్రెస్ లేకపోతే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. వీళ్ళైతేనే ఢిల్లీలో మన మాట మాట్లాడతారు. ఈ మూడో పార్టీ బీఆర్ఎస్ అవసరమే ఉన్నది తెలంగాణలో. ఢిల్లీలో ఈ బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉన్నది, వీళ్ళు తెలంగాణ వరకే ఉంటే సరిపోతుందిగా. కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరుంటే చాలు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంటే చాలు అనే ఒక అమాయకపు ఆలోచన చాలా తెలివిగా కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా ప్రచారం చేయడంలో సక్సెస్ఫుల్ అయినాయి. దానివల్ల జరిగింది ఏంటంటే 2వ శ్రేణి నాయకత్వం, 3వ శ్రేణి నాయకత్వం అమాయకంగా అయ్యో నిజమే కదా, మరి కేంద్రంలో మోడీ సార్ రావాలంట కదా, రాష్ట్రంలో కేసీఆర్ సార్ ఉంటే బాగానే ఉంటుంది కానీ కేంద్రంలో మోడీ సార్ రావాలి, లేకపోతే రాహుల్ గాంధీ వీళ్ళదే ఉంటుంది కదా, మన బీఆర్ఎస్ ఏం మాట్లాడుతాను. నిజంగా ఆ రోజు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ తర్వాత వాళ్ళు కొంచెం డీప్గా ఆలోచించుంటుంటే అరే నిజమే కదా, మనం ఇలా చంద్రబాబు నాయుడు 16 సీట్లతోని ఇలా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు, వాళ్ళందరి ఎంపీలతోని ప్రత్యేకంగా నిన్న నరేంద్ర మోడీ సమావేశం మీ రాష్ట్రానికి ఏమేం కావాలో చెప్పండి నేను చేస్తాను నరేంద్ర మోడీ అంటున్నాడు. మన బీఆర్ఎస్కి కూడా ఆ తెలంగాణ ప్రజలకు ఆ చారిత్రక అవకాశాన్ని కోల్పోయినరు అంటాను. మనం కూడా ఒక 10 మంది ఎంపీలను ఇచ్చి ఉంటుంటే ఇలా తెలంగాణ ఇజ్రాయెల్ కన్నా గొప్పగా తయారై ఉండేది. నేను ఓపెన్ చెప్తాను, ఇజ్రాయెల్ మన దాంట్లో చారణమందం కూడా ఉండదు, కానీ ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్నది. చుట్టుపక్కల ఉన్న 10 దేశాలు ఆ విధంగా కొట్లాడుతున్నాయి. అంటే నేను ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్న దాడిని నేను ఖండిస్తున్నాను, నేను కాదంటలేను. అంటే టెక్నాలజీ పరంగా, సంపద పరంగా అంటున్నాను. నేను ఒక ఈస్తోని అలాగా అయ్యేటోళ్ళం, లేకపోతే ఇంకొక చిన్న దేశాలు ఏవైతే పెద్దగానో అంతకన్నా గొప్ప గుజరాత్ను మించిపోయేటోళ్ళం, మహారాష్ట్రాన్ని మించిపోయేటోళ్ళం మనం. సో ఆ విధమైన పరిస్థితి మరి వచ్చిండదు. కానీ ఇలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఏం చేసిండ్రు, తెలివిగా బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉంటే సరిపోతుంది, అక్కడేం పని ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళకు అనే అమాయకపు వాదన, కుట్రపూరితం వాదన తీసుకొచ్చే వరకు కింది స్థాయిలో అందరూ అయ్యండి. అంతే తప్ప మరి కేవలం ఒక ఎస్సీలో ఒక ఎస్టీలో వేస్తేనే నేను గెలవను కదా, నాకు వచ్చిన 3,23,000 అన్ని కులాలు వేసినాయి. సో ఇది ఈ వాదన కరెక్ట్. ఒక రెడ్లు అందరు కలిసి నన్ను ఓడగొట్టాలని అనుకుంటున్నారని అయితే, క్యాండిడేట్లు 3 ఎస్సీలే కదా, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో ఆ విధంగా ఆలోచించిండ్రని నేను అనుకోను. మరి నా వెంబడి తిరిగింది కూడా మరి చాలామంది ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఎంపీపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో నేను అట్లా అనుకోవడం లేదు. కానీ దిగువ శ్రేణి నాయకత్వం, తృతీయ శ్రేణి నాయకత్వం వాళ్ళు అమాయకమైన దాంట్లో పడిపోయారు. తెలంగాణ ప్రజలు ఆ ట్రాప్లో పడ్డారు కాబట్టి ఇలా బీఆర్ఎస్కు సీట్ రాలేదని అనుకుంటున్నాను. ఇది కామన్గా జరిగింది ఈ విషయం. ప్రవీణ్ కుమార్ పవిత్రమైన ఉద్యోగాన్ని, ఐపీఎస్ ఉద్యోగాన్ని, డీజీపీ ఐఏ ఉద్యోగాన్ని వదిలిపెట్టిండు.
వరుసగా రాజకీయాల్లో ఓటమి చెందుకుంటూ 2 సార్లు వచ్చిండు. ఒకసారి ఎమ్మెల్యే, మరుసటిసారి ఎంపీ. ఎంపీ. ఇదంతా చూసి కొద్దిగా ఇబ్బంది అనిపించిందా? మంచి ఉద్యోగం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వదిలిపెట్టి కొద్దిగా ప్రజలు నన్ను రిసీవ్ చేసుకుంటలేరు, ఇంట్లో రకరకాల మోసాలు ఉన్నాయి అని ఎప్పుడైనా అనిపించిందా? నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడే కొంత స్పష్టతతోనే వచ్చిన. ఏ ప్లాట్ఫామ్ మీద పోవాలన్న విషయంలో కూడా నేను తప్పు చేయలేదనుకుంటాను. నేను ఇప్పటికి కూడా నేను బీఎస్పీలో చాలామంది మొదట నువ్వు కాంగ్రెస్లో జాయిన్ అయితే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ లాగా కొత్త పార్టీ పెడితే బాగుంటుండే, జేడీ లక్ష్మీనారాయణ లాగానో లేకపోతే జయప్రకాష్ నారాయణలో కొత్త పార్టీ పెట్టుకుంటే బాగుంటుండే. అది అన్నప్పటికీ కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ మహనీయులందరూ సాక్షిగా చెప్తున్నా, వాళ్ళ ఆత్మల సాక్షిగా, నేను బహుజనవాదిని కాబట్టి కాంశీరామ్ గారి మీద గౌరవంతో నేను బీఎస్పీలో చేరిన. అయితే బీఎస్పీ యొక్క అగ్రనాయకత్వం చేస్తున్న వరుస తప్పులను వాళ్ళ వెనక ఉండే ఒక ఆలోచన విధానం నేను అర్థం చేసుకోవడంలో కొంత విఫలమైన నేను ఒప్పుకుంటా. సో అది తేరుకున్న తర్వాత నేను కొంత రైట్ స్టెప్సే తీసుకున్నాను నేను అనుకుంటున్నా. కాకపోతే వరుస ఓటములు 2 వచ్చినాయి. అంటే సిరిపూర్ ప్రజలు, నేను సిరిపూర్లో అయితే నేను ఓడిపోయినా అనుకోవడం లేదు రవి గారు. ఎందుకు చెప్తున్నా అంటే పవర్ ఉన్నప్పుడు 10 మంది గన్మెన్లు, ఒక కాన్వాయ్, ఇలా తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ అయ్యేటోళ్ళు, మీకు ఒక ప్రత్యేకమైన పేరుంది, ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ వస్తుందంటే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునేది. పవర్ను వదిలిపెట్టి వరుసగా ప్రజలలో ఒక వర్గం చేస్తున్న మోసం అనుకోవచ్చు, మరో రకంగా అనుకోవచ్చు. ఇదంతా ఎప్పుడన్నా మానసికంగా ఇబ్బంది పెట్టిందా? ఉన్న విషయం చెప్తా మీకు. మీరు అన్న 100 మంది పోలీసులు, ఎర్రబుగ్గ కార్లు, ఎయిర్ కండిషన్, అది పవర్ కాదు. ఓపెన్ చెప్తున్నా. ఈ సర్వీస్లో ఉండే నా కొలీగ్ కూడా చెప్తున్నా. దీని ద్వారా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. యూనిఫామ్ వేసుకొని భుజం మీద ఒక 4 చుక్కలు, 3 సింహాలు కనిపించే విధంగా ఎంబ్లమ్స్, పక్క ఐపీఎస్ పెట్టుకొని చేతిలో AK-47 పెట్టుకోవడం అనేది పవర్ కాదు. పవర్ అంటే ఏంటంటే ప్రజల జీవితాలను రాజ్యాంగబద్ధంగా వాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ కన్నీళ్లు తుడిచేయడం కోసం ఒక స్పష్టమైన ప్రణాళికతో నిరంతరం వాళ్ళ మధ్యలో ఉండి నీకన్నా వాళ్ళు గొప్పగా బతికే విధంగా, తరతరాలు బతికే విధంగా ఒక గొప్ప పునాది వేయడమే పవర్ అని నేను అనుకుంటా. నేను 7 సంవత్సరాల జీవితాన్ని నేను ఒక్కోసారి అనిపిస్తుంది అసలు రాజకీయాలకు ముందరనే వస్తే బాగుంటుండే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అమ్మో రాజకీయాలకు ముందరనే వచ్చి ఉంటే నేను సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా చేయకపోతుండే, ఒక రవినాయక్ను సృష్టించే అవకాశం పోతుండే నాకు. ఇలా నా దగ్గర చదువుకున్న పిల్లలు ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అయ్యారు. రైట్. తర్వాత మీ మానస పుత్రిక సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ కొంత ఇబ్బందుల్లో ఉంది అని అంటున్నాం. దాని మీద ఏదైనా ఉద్యమం జరగబోతుందా రానున్న రోజు? ప్రస్తుతానికి అలుగు వర్షిన ఒక అధికారి వచ్చినట్టుంది. ఆమె కొంచెం మంచి రెప్యుటేషన్ ఉన్న అధికారి. మరి ఆమె చేతులైనా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మధ్యలో కొంత ఇబ్బంది పడ్డవాడు వాస్తవం. ప్రభుత్వం కేసీఆర్ గారు మాకెంతైతే ఫ్రీడమ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చారో ఆ ఫ్రీడమ్, ఆ గైడెన్స్ ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. దానివల్లనే ఇబ్బంది పడ్డాయి గిరిజన గురుకులాలు కానీ, తర్వాత సాంఘిక సంక్షేమ గురుకులాలు, బీసీ వ్యవసాయ గురుకులాలు పూర్తిగా నిరాధారణకు గురైనాయి. కానీ మరి కొంత ఈ అధికారి ఎంత పోరాడుతుందో నాకు తెలియదు. కానీ మరి ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫోకస్ లేదు రవి గారు. ఏం చేయాలి, ఈ విద్యార్థుల జీవితాలను ఎట్లా మార్చాలి, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించాలి, ఏ విధంగా బడ్జెట్ కేటాయించాలి, ఏ పోస్టులు తీసుకురావాలి, ఎట్లా అనేది వాళ్ళ మీద ఫోకస్ లేదు. మనం ఇట్లా మాట్లాడుతున్నాము. ఇలా గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ అనే నిరుద్యోగి మా పోస్టులు పెంచాలని ఉద్యమం చేస్తున్నాడు. నిరుద్యోగులు గురుకుల విద్యాలయాల్లో చదువుకున్న ఉద్యోగాల కోసం అప్లై చేసిన నిరుద్యోగులు కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు వాళ్ళ అధికారంలో రావాలని వాళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి బస్సులల్లో రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళని గెలిపించిండ్రు. ఇలా అదే బస్సులలో, పోలీసు బస్సులలో వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిండ్రు. నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర, ఇంటి దగ్గర గడబడి చేస్తే, గాంధీ భవన్ దగ్గర. అంటే అసలు ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. వాళ్ళ ప్రణాళిక అంతా కూడా మనం అధికారంలో ఎట్లుండాలి, అసంతృప్తి ఎట్లా చల్లార్చాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎట్లా కొనుగోలు చేయాలి, అదే ప్రణాళిక. సో దానివల్ల గురుకులాలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలి అన్న అది కళ వాళ్ళతో అవుతుందని అంటే అయ్యే పని కాదు. వాళ్ళతో కాదు, బీజేపీలతో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఏ పార్టీ, ఉద్యమ పార్టీలను ఎవ్వరు కూడా ఏమైనా గుంజే ప్రయత్నం జరుగుతుందా? అది గుంజం. కానీ వాళ్ళు డెఫినెట్గా వస్తారైతే నేను అనుకుంటున్నా. ఎన్నడో రోజు కాంగ్రెస్ నుంచి తప్పకుండా పెద్ద సంఖ్యలో వాళ్ళందరూ వచ్చి కేసీఆర్ కాళ్ళ మీద పడతారని అయితే అది నేను చెప్పను. కానీ వాళ్ళు డెఫినెట్గా ఇదంతా వాళ్ళు అంటున్న వాళ్ళకి అసలు తెలంగాణ
ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఈ గ్యారంటీల గారడీలో ఆ మత్తులో మునిగి కొంత బీఆర్ఎస్కు కిందికి తీసుకొచ్చింది. కానీ అదర్వైజ్ తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. సో నేను విషయం చెప్పాలనుకుంటే ఈ ప్రభుత్వానికి అసలు స్పష్టత లేదు. ఈ ప్రభుత్వానికి స్పష్టత లేదు కాబట్టే ఈరోజు ఈ వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది. కానీ మరి ఒక ఆఫీసరు 2-3 ఆఫీసర్లు వచ్చి దాన్ని మారుస్తారంటే ముఖ్యమంత్రికి క్లారిటీ ఉండాలి. నేను ఆ రోజు ఎంత నేను అద్భుతంగా పనిచేయగలనంటే ముఖ్యమంత్రి గారికి క్లారిటీ ఉంది. ఈయన ఏ వర్గాల నుంచి వచ్చిండో, ఏ పేదరికం చూసిండో ఆ పేదరికాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటాడు. నేను ఎందుకు అతన్ని సపోర్ట్ చేయకూడదు అని మనం ఎప్పుడు డబ్బులు అడిగినా ఇచ్చిండు ముఖ్యమంత్రి ప్రజల కోసం, విద్యార్థుల కోసం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు కటింగ్ చేయాలన్నా, రైట్, ఎప్పుడెప్పుడు కోతలు పెట్టాలన్నా, ఎప్పుడెప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాలి కానీ మనం ఈ వీళ్ళకి చెల్లించకూడదా అని చెల్లించకుండా ఉండాలనే విధంగా ఈ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు. సో ఈ వ్యవహార శైలిలో తేడా ఉంది. నాకు అట్లా బాధ అంటే ఈ గురుకుల వ్యవస్థ ఇదంతా కూడా కొంత కుప్పగూలిపోయిన మాట వాస్తవమే. పునర్నిర్మాణం బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం కోసం ఏ విధమైన ఉద్యమాలు జరగబోతుంది? ప్రజల్లోకి పోతాం, తప్పకుండా ప్రజల సమస్యల మీద తప్పకుండా పోరాడతాం, ప్రజల లోపలికి పోతాం. మళ్ళీ త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. తర్వాత ఇంకా చాలా గొప్ప గొప్ప విప్లవాత్మకమైన మార్పులు బీఆర్ఎస్ సంస్థలో ఒక పార్టీలో రాబోతున్నాయి. ఇది తెలంగాణ ప్రజలు మరొక్కసారి బీఆర్ఎస్ను హక్కున చేర్చుకునే విధంగా, బీఆర్ఎస్ను మళ్ళీ అధికార పీఠ మీద కూర్చునే విధంగానే ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో చేసిన దానికన్నా ఇంకా గొప్పగా చేయబోతుంది. కాగజ్ నగర్ ఎమ్మెల్యే పైన నేరుగా మొన్న మీరు చెప్పినారు, మీరు ధర్నాలు చేస్తే కుదరదు, నేరుగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అవును, నిజంగా నేను చెప్పిన ఎమ్మెల్యే నిరాహార దీక్షలు చేసాడు ఏందండి? నవ్వుతారు అందరూ. హరీష్ బాబు గారు నాకు కూడా మంచి ఫ్రెండే హరీష్. సో నేను హరీష్ గారికి నేను గెలిపియలేదు. ఆయన యాదృచ్ఛికంగా అదృష్టం బాగుంటే గెలిచిండు. సరే, ఆయన ఎట్లా గెలిచిండు అనేది పక్కకు పెడితే నేను ఏమంటానంటే, ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, మీరు అధికారంలో లేనప్పుడు అదే అందెల్లి బట్పల్లి రోడ్డు మీద మొక్కలు నాటుతారు. ఇది రోడ్డా లేకపోతే వరి పొలమా అని. అధికారం లేనప్పుడు అదే చిన్న పడవ వేసుకొని నీళ్ళల్లో దిగే ధైర్యం లేక ఆ అందెల్లి పెద్ద వాగులో పడవ వేసుకొని పోతారు. అదే అధికారంలో లేనప్పుడు అంటే మేము కూడా అధికారం అంటే ఎమ్మెల్యే గెలవ నేను అప్పుడు బీఎస్పీ నాడు మేము హర్షద్ హుసేన్ మేము అందరం కలిసి మనోహర్ రాంప్రసాద్ మేమందరం కలిసి అందెల్లి వాగులో నడుచుకుంటూ పోయినాం. ఇలా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, మీరు ప్రజల అధికారం ఇస్తే వచ్చిందా, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీరోచిత పోరాటం చేస్తే కోనప్ప ఓడిపోయిండు, తద్వారా 3వ శక్తిగా మీరు అదృష్టవంతుడిలాగా ఏమంటారు నక్కని దొక్కిండంటారు చూడు. సో ఆ విధంగా తొక్కి వచ్చిండ్రు. అది పక్క పెట్టి మీకు అధికారం వచ్చింది, మీరు ఎమ్మెల్యే అయినరు. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఏం చేయాలి? డబ్బులు ఎక్కడుంటాయి? అందెల్లి వాగు మీద 20 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ఎందుకు కాలే ఎక్కడ? దీనికి డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే డబ్బులు ఎక్కడ ఉంటాయి? బడ్జెట్లో దీనికి బడ్జెట్ పెట్టినరా? లేకపోతే కలెక్టర్ దగ్గర ఏమైనా స్పెషల్ ఫండ్స్ ఉన్నాయా? లేకపోతే R&B మినిస్టర్ దగ్గర ఉన్నాయా? లేకపోతే ఎవరు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయా? అని పోయి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా రవి గారు. ఇవ్వాలి, అక్కడ కూర్చోవాలి, R&B ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోవాలి, ఈ ఇంజనీరింగ్ చీఫ్ అంటే CNC అంటారు, చీఫ్ ఇంజనీర్ దగ్గరికి పోవాలి, అదేవిధంగా కన్సర్న్ ఇంజనీర్ దగ్గరికి పోవాలి. తర్వాత ఇంకా ఏమైనా మార్గాలు ఉంటే అవన్నీ చూడాలి. అవన్నీ చూడకుండా ఆయన కూడా నాలాగానే వచ్చి నేను నిరాహార దీక్ష చేస్తా అంటే, మరి నువ్వు నిరాహార దీక్ష చేయబడుతుంది, నేను నిరాహార దీక్ష చేయబడుతుంది, ఇంకెవరు నిరాహార దీక్ష? కోనప్ప కూడా కూర్చుంటాడు. ఇక కోనప్ప కూడా నేను నిరాహార దీక్ష అంటాడు. ఇక ఈ నిరాహార దీక్షలకు అంతం ఎక్కడున్నది? నువ్వు ఎమ్మెల్యే పోయి ఏమో నువ్వు పోయి అధికారుల దగ్గర కూర్చోవాలి, ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవాలి. ఆయన ఏమంటున్నాడు? నేను అందరి దగ్గరికి పోయినా నాకు ఎవరు చూడ డబ్బులు ఏమంటున్నారు? డబ్బులు తీసుకురావాలి, మన అధికారికే నీకు అధికారం ఇచ్చి, లేకపోతే గద్దె దిగు, మళ్ళీ బై ఎలక్షన్ పెడదాం. నేను హరీష్ బాబు గారికి ఏం చెప్తున్నా, నువ్వు ఇంత నిస్సహాయంగా ఉండే బదులు హరీష్ నువ్వు రాజీనామా చేయి కదా. రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ పెడితే ప్రజలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు గెలిపించుకుంటారు కదా. నాకు చేతనైతే ఆయన అన్నాడు, ఆయన అందెల్లి దగ్గర మీ టీవీ కూడా ఇంటర్వ్యూ చేసింది, ఆటోలో కూర్చొని అంటున్నాడు, ఆటోలోకి నిరాహార దీక్షలో కూర్చొని అంటున్నాడు. ఏమన్నాడు? అన్నీ చేసినా, నేను ఎమ్మెల్యేగా గెలిచిన, నేను ఇంజనీర్ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా, మినిస్టర్ దగ్గరికి పోయినా, లెటర్లు కూడా ఇచ్చిన, ఎవరు చూడు మా దగ్గర ఫండ్స్ లేవని అంటున్నాడు. నేను ఫండ్స్ తీసుకొస్తా, నువ్వు తీసుకురాలు, నేను తీసుకొస్తా. ఫండ్స్ ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వంలో ఈ ఫండ్స్ అడిగే విధానం ఏంటని నాకు తెలుసు. నువ్వు రాజీనామా చేయి,
నీకు చేత కాకపోతే రాజీనామా నువ్వు ఆన్సర్ నువ్వు హరీష్ గారు నేనేమంటున్నా మీరు అట్లా చెప్పకూడదు. మీరే వరి పొలమా ఇది రోడ్డా అని అందెల్లికి బట్పల్లికి మధ్యలో ఇత్తనాలు ఏమంటారు మొక్కలు వేసిండ్రు. ఇప్పుడు కూడా అదే రోడ్డు అట్లనే ఉంది. 5 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన పార్టీకి చెందిన కార్యకర్తనే హైకోర్టులో కేసు వేసిండు. మరి ఆయనను పిలిపించారు. నా ఇజ్జత్ పోతుందా? నన్ను ఎమ్మెల్యేకి గెలిపించిండ్రు, ఆ కేసు విత్డ్రా చేసుకొని నేను ఏమన్నా కానీ అందరం కలిసి ఒక్కొక్క రూపాయి వేసుకున్నా నీకు కంపెన్సేషన్ ఇస్తాం, ఆ కేసు నువ్వు విత్డ్రా చేసుకో, ఆర్ఎన్బి వాళ్ళు రోడ్ వేస్తామంటారు. ఈయన కన్విన్స్ చేయాలిగా ఎమ్మెల్యే. నువ్వు పెద్ద మనిషివి కదా. చివరిగా ఒక విషయం చెప్పండి. కాగజ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు నేరుగా వస్తున్నారు, మీరు సంతకాలు పెడుతున్నారు, పెన్ను తీస్తున్నారు, రాస్తున్నారు. ఏంటి ఇది సమస్య పరిష్కారం అవుతుందా? ఈ కాన్స్టిట్యున్సీ పైన రానున్న రోజుల్లో మీ అఫట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల కోసమే బతుకుతా, నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తా. నేను ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. ప్రజల సమస్యకు పరిష్కారం ఏ విధంగా తీసుకురావాలన్నది నాకున్న 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాకు కొంత ఐడియా ఉన్నది. ఆ ఐడియాతోనే నేను వాళ్ళ సమస్యలని నోట్ చేసుకుంటున్నా. రావి శ్రీనివాస్ గారిలాగా నేను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పేసి అధికారులకు అక్రమంగా ఆదేశాలు ఇవ్వను. ఆయన ఒక పార్టీ నాయకుడు అంతే తప్ప ఆయన పార్టీ నాయకుడై ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఆయన హరీష్ బాబు ఇచ్చినట్టే అర్థం ఉన్నది. ఆయన రావి శ్రీనివాస్ అంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధికారులకు ఇవ్వచ్చు. ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంది. రావి శ్రీనివాస్ ఏం ప్రోటోకాల్ ఉంది? ఇవాళ నాకు ఎవరో చెప్పిందన్న సార్ ఇక్కడ పోలీసు వాళ్ళు పోయి రావి శ్రీనివాస్ ఇంటి ముందర సెల్యూట్లు కొడుతున్నారని. అది ఎట్లయితుంది? ఆయనకు ఏమైనా పదవి ఉన్నదా? ఆయన ఏమన్నా ఏమంటారు కార్పొరేషన్ చైర్మన్ అయినా పోలీస్ ఆఫీసర్ షుడ్ నాట్ గో అండ్ సెల్యూట్. Police officer should salute to his own bosses. I mean the SPs and then DIGs etc. But how can a policeman can go and then salute Ravi Srinivas and namaskaram anochu? But when you are saluting, you are acknowledging his authority. So, but what is his authority? In what way he is authorized to ఇన్స్ట్రక్ట్ అఫీషియల్స్? నేను కూడా ఇన్స్ట్రక్ట్ చేయలేను అఫీషియల్స్. నేను రిక్వెస్ట్ చేయగలను, నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోగలను, నేను ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్ చూపిస్తూ చూడండి వీళ్ళకి అన్యాయం జరిగిందని నేను వాళ్ళని ఇంప్రెస్ చేయగలను. కానీ ఆదేశాలు ఇచ్చుడేంది? నేను చూస్తున్న పేపర్లలో న్యూస్ వస్తే రావి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఈ విధంగా చేసింది అధికారులు. వాట్ ఈజ్ హిజ్ పొజిషన్? ఆయన ఏమన్నా మినిస్టరా, లేకపోతే ఎమ్మెల్యేనా, లేకపోతే ఎమ్మెల్సీనా? ఈవెన్ దెన్ యూ కెనాట్ డూ ఇట్ రైట్. సో ఆ విధమైన పనులు నేను చేయను. ఎన్ని రోజులు ఉండబోతున్నారు? నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోతా. నేను మ్యాక్సిమం టైం నేను కాన్స్టిట్యూషన్నే స్పేర్ చేస్తా. ఇల్లు కూడా కొంచెం రిపేర్ చేసేది ఉన్నది. ఈ ఇల్లు కూడా పైన ఫ్లోర్ కూడా వేయాలన్నది. ఈ ప్రజల కోసం ఈ ఇల్లు నాది కాదు, ఈ సిర్పూర్ ప్రజల కోసమే ఈ ఇల్లు నేను కొనుక్కున్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ఇల్లు సిర్పూర్ ప్రజలు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, నేను ఎవరిని కూడా రావద్దనను. నేను బయట బోర్డు కూడా పెట్టినా, మీరు చూసే ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా కాళ్ళు మొక్కొద్దు, చెప్పులు వేసుకొనే రాండి అంటే కాళ్ళు మొక్కొద్దు, కన్నీళ్ళు పెట్టుకోకండి. కాళ్ళు మొక్కే సంస్కృతికి నేను వ్యతిరేకం. రాగానే బాంచాను కాళ్ళు మొక్తాను. వాళ్ళు నాలాంటి వాళ్ళే. అదృష్టం బాగుండి చదువుకున్నా కాబట్టి నేను ఇవాళ ఆఫీసర్ అయినా. చదువుకోలేదు, వాళ్ళకి అదృష్టం లేదు, పేదరికం వల్ల వాళ్ళు పేదోళ్ళు అయినారు. అంత మాత్రం నాకు కాళ్ళు మొక్కమని ఎవరు చెప్పిండ్రు? వాళ్ళకు మొక్కకూడదు. అట్లా ఎవరైనా మొక్కించుకుంటే కూడా తప్పు. నేను మన రావి శ్రీనివాసు 500 మందిని హైదరాబాద్కు తరలించుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన నిలబడ్డాడు వాళ్ళ ఇంటి ముంగట, అందరూ ఆయన కాళ్ళ మీద పడుతున్నారు. అందరూ వందల సంఖ్యలో కాళ్ళ మీద పడుతున్నారు. అంటే కాళ్ళు మొక్కించుకోవడం ఏంది? మీరేమైనా రాజులా? అసలు రాజులు కూడా కాళ్ళు మొక్కించుకోడుతున్నాడు. అడిగితే ఆ సంస్కృతి పోయింది. ఇప్పుడు కొత్తగా 100 మందిని తీసుకుపోయి కాళ్ళ మీద పడిన నన్ను బతికి అది అన్నది అంటే ఆ భూస్వామ్య భావజాలం అనేది తెలంగాణను నాశనం చేసింది. ఆ భావజాలం పోవాలనే నేను ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నా. సో డెఫినెట్గా నిన్న ప్రాణహిత మీద మాట్లాడాను ఒక మాటలో. ప్రాణహిత సాక్షిగా ప్రాణహిత పరివాహక ప్రాంతానికి ద్రోహం జరిగింది. 2008లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అనే పేరుతోని శంకుస్థాపన చేసి 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 4000 ఎకరాల భూములను పేదల దగ్గర నుంచి దౌర్జన్యంగా గుంజుకొని ఎకరానికి 1 లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి ఇప్పటికీ 1000 ఎకరాలకు కంపెన్సేషన్ ఇవ్వకుండా కాలువలు దవ్వి ఆ మట్టి దిబ్బలన్నీ అట్లనే ఉన్నాయి. మురికి గుంటలుగా మారిపోయినాయి. ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి. 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు పెట్టిండ్రు. దురదృష్టకరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనిచేస్తలేదు. ఒకవైపు ప్రాణహిత నాకు ఆశ్చర్యం వేసి కళ్ళల్లో నీళ్ళు వచ్చిన విషయం ఏంటంటే ఒకవైపు ప్రాణహిత ఫుల్గా వాడుతున్నది, మరోవైపు ఒడ్డున ఉన్న పొలాలు సాణగావ్ కానీ తుమ్మిడిహెట్టి కానీ వీరిదండి కానీ ఈ పొలాలన్నీ కూడా 1000 ఎకరాలు
వర్షం కోసం ఎదురు చూస్తున్నారు, వానదేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో పనిచేసి ఉంటే 1000 ఎకరాలకు భూములు వచ్చాయి. ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్కు 2 కోట్లు ఖర్చు అవుతాయి. రిపేర్కు 20 లక్షలు 30 లక్షలు 2 కోట్లు ఖర్చు అవుతాయి. తిప్పి కొడితే 20 కోట్ల 30 కోట్లలో అయిపోతుంది. ఇది ప్రయారిటీయా? లేకపోతే మూసీ నది ఆధునీకరణ కోసం 60,000 కోట్లు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానివల్ల ఎవరి జీవితాలు బాగుపడతాయో బాగుపడవో నాకు తెలియదు, కానీ అదే 2 కోట్లు దాంట్లో నుంచి తీసుకొచ్చి ఒక 6 కోట్లు ఖర్చు పెడితే వీరిదండి, సాండ్గాము, అదేవిధంగా తుమ్మిడెట్టి ప్రాంతాల ప్రజల రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. అంటే ప్రయారిటీస్. ఇక్కడున్న ప్రజాప్రతినిధి హరీష్ బాబు గారు ఏం చేస్తున్నారు? ఎందుకు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటలేడు? ఎందుకు కలెక్టర్ దగ్గర కూర్చుంటలేడు? నా బాధ అంతా అది. ఇక్కడ ఎక్కడ చూడు గిరిజన గూడాలకు రోడ్లు లేవు. అంటే గిరిజనులు మనుషులు కాదా? వాళ్ళు ఓట్లు వేసేందుకే పనికొస్తారు, మిగతా వాడికి పనికిరారా? దాని గురించి ఎందుకు ఆలోచించలేదు? పోడు భూముల సమస్య మళ్ళీ ఎందుకు వస్తుంది? అసలు నిన్న కౌటాల నుంచి తుమ్మిడేటి దాకా రోడ్డు లేదు. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. మరి ఎందుకు వేస్తలే రోడ్డు? అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే నాకేం తెలియదు, నాకేమో డబ్బులు ఇస్తలే అంటారు. మరి ఎందుకున్నావు ఎమ్మెల్యేగా? సో అది సమస్య. సో అందుకొరకే ఈ ప్రాణహిత నది ఒడ్డు మీద ఉన్న 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అర్జెంటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడి నుంచైనా ఫండ్స్ తీసుకురండి, తీసుకొచ్చి మీరు ఒక 10 కోట్లను పెట్టి వీటిని పునరుద్ధరించాలి. లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున అన్ని పార్టీలను కలుపుకొని ఆందోళనకు దిగాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ప్రధానంగా రానున్న రోజుల్లో సిర్పూర్లోనే పూర్తి స్థాయిలో ఉండబోతున్నా. దీంతో పాటు ప్రజల ఆలోచన మేరకే ప్రజలు ఆహ్వానించినట్టుగానే ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుండే అన్ని విధాలుగా ఉండబోతుంది. అంటే ఇండైరెక్ట్గా నేను పోటీ కూడా ఇక్కడి నుంచే చేయబోతున్నాను, కాకపోతే పార్టీ ఆదేశించాలని వెయిట్ చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతోపాటు సమస్యలపై నా పోరాటం ఉండబోతుంది, పోడు భూముల పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఎమ్మెల్యే సమస్యలపై ఆందోళన చేయకుండా, ఇటు దీక్షలు చేయకుండా సమస్య పరిష్కారం కోసం పనిచేస్తే బాగుంటుంది, లేదంటే రాజీనామా చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అర్జెంటుగా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన పనులపై వెంటనే కాన్సన్ట్రేషన్ చేయాలి. అది పూర్తి చేస్తే ప్రాణహిత సరిహద్దు గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని చెబుతున్న పరిస్థితి. వెంటనే దీనికి నీటిపారుదల శాఖ మంత్రి స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇంతకుముందు సంచలనమైన కేసు ఏదైతే మైనర్ బాలిక హత్య, 7 సంవత్సరాల అమ్మాయి హత్య ఉందో వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి, లేదంటే నేను ముఖ్యమంత్రిని బరతరాఫ్ చేయాలనే అంశంపై కట్టుబడి ఉన్నాను, లేకుంటే ఆందోళన చేయవలసి వస్తుందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతారా, వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.